ఈరోజు మనం తిరుపతి పోలీసు డిజిటల్ అరెస్ట్ అనే ఒక ఎంఓలో కొంతమంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఈ కేసు మనకు 11th అట్లా రిపోర్ట్ అయింది మనకు తిరుపతిలో. దాంట్లో ఏంటంటే ఒక కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ ఒక 200 crores మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి, కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి ఆమెకి వాట్సాప్ కాల్ రావడం, సబ్సిక్వెంట్గా ఆవిడ నుంచి ఒక 10 days స్పాన్లో ఆవిడికి సంబంధించిన ఒక 7 డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక 12 అకౌంట్స్కి దాదాపు 2.5 crores ఆవిడ నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎంఓ అయిపోయింది. ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట. మీది పలానా మనీ లాండరింగ్ కేసులో మీ నేమ్స్ ఉన్నాయో, లేకపోతే మీ నేమ్ మీద పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీ మీద కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి ముంబై క్రైమ్ టీం మాట్లాడినట్టు, తర్వాత సిబిఐ మాట్లాడినట్టు, తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్లు ఇట్లా ఒక విక్టిమ్ని వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక ఫియర్లోకి నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా పాపులర్ ఎంఓ అయింది. సో ఈ ఎంఓలో మనకు నిజంగా ఇది గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది. దీంట్లో కరెక్ట్ ఒక 11th రోజు, వారం రోజుల క్రితము ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు, వారం కరెక్ట్గా 21st రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో. సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా 6గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో వీళ్ళందరూ ఏమంటే దీంట్లో మెయిన్గా లీడ్ వచ్చి కరణ్ అని చెప్పి, ఇతను విశాఖపట్నం అతనే, బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతూ ఉంది. వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తున్నారు. అయితే సబ్సిక్వెంట్ వీళ్ళు ఏమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు. ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్లో వీళ్ళకి కొంత పేమెంట్ బేసిస్లో జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మనం ఎందుకు పేమెంట్ బేసిస్ మీద చేయాలా, మనమే ఇండిపెండెంట్గా చేస్తే బాగుండు కదా అన్న ఒక ఇదితోటి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీంట్లో కరణ్ అని లీడ్, అట్లాగే రవికుమార్, జగదీష్, సంతోష్, తర్వాత గణేష్, వాసుదేవ్, వీళ్ళలో కూడా కొంతమంది 4 కంబోడియాలోనే ట్రైన్ అయ్యారు. వీళ్ళు వైజాగ్లో బేస్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు మనకు ఉంటే చూస్తే సిమ్ స్లాట్స్, వైఫై రౌటర్స్, మోడెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని కాల్ చేయటం, థ్రెటన్ చేయటం జరిగింది. సో ఈ ప్రాసెస్లో తిరుపతి పోలీస్ అండ్ ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ కావచ్చు, ఇన్స్పెక్టర్ వెస్ట్ కావచ్చు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్, ఎల్ఎండ్ఓ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో ఉన్న అందరి ముద్దాయిల్ని కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేసి ఇంకొక 2 ముద్దాయిల మటుకు వాళ్ళు ఇంకా కంబోడియాలోనే ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం. వాళ్ళని కూడా త్వరగా మనము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో సీజర్స్ ఇవన్నీ చూసినట్లయితే ఇందాక చెప్పినట్టు దాదాపు 2.5 crores లాస్ అయితే మన వాళ్ళు ఇప్పటిదాకా 1.51 crores దాకా 1.31 crores దాకా మనము వేరియస్ ఫామ్స్లో మనము రికవర్ చేయగలిగాము. కొన్ని ఆల్రెడీ బ్యాంక్లో అమౌంట్ ఫ్రీజ్ అయినాయి, కొన్ని కారు రూపంలో ఒక కార్ని సీజ్ చేసాం, అట్లాగే కొంత గోల్డ్ సీజర్ చేసాము, అట్లాగే కొంత క్యాష్ కూడా ఒక 32.5 lakhs కూడా క్యాష్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కలుపుకుంటే మొత్తం 1.3 crores దాకా మనము రికవర్ చేయగలిగాం, విచ్ అయితే ట్రెమెండస్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. మామూలుగా డిజిటల్ అరెస్ట్లో ఒకసారి మనీ పోయిన తర్వాత మళ్ళీ మనము దాన్ని రికవర్ చేయడం కానీ పట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. సో ఇది నిజంగా చాలా వండర్ఫుల్ ఎఫర్ట్ చేసి ముద్దాయిల్ని పట్టుకోగలిగాము, వాళ్ళ నుంచి మ్యాక్సిమం క్యాష్ కూడా సీజ్ చేయగలిగాము. సో ఈ సందర్భంగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఆఫీసర్కి కూడా నా తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కాదు అంటే వీళ్ళు తెచ్చిన గోల్డ్ని వెంటనే దాన్ని మనీని తీసి ఏటీఎం నుంచి డ్రా చేసేస్తారు కదా, అయిన తర్వాత దాంతో గోల్డ్ పర్చేజ్ చేయడం, లేకపోతే కార్ పర్చేజ్ చేయడం, లేకపోతే ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయడం, అట్లా స్పెండ్ చేసేస్తుంటారు. ఆ స్పెండ్ చేసి మనకి ఇదిగో ఈ అమౌంట్ తోటి ఇది కొన్నా ఉన్నప్పుడు మనం దాన్ని కన్ఫెషన్లో తీసుకొని దాన్ని కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా అక్కడే ఉన్నాడు అంటే దీంట్లో ఇక్కడ బయట నుంచి వచ్చి మన వైజాగ్లో బేస్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశాం.
దీంట్లో ఇక్కడ మనకు రవికుమార్ అనేవాడు ప్రధానంగా రవికుమార్ అనేవాడు ముఖ్యమైన వాడు, వాడిని అరెస్ట్ చేశాము. వీడు కాకుండా ఎవడైతే ఇప్పుడు ఇందాక కరణ్ అనే అతను ఉన్నాడు, అతను ఇంకా కంబోడియాలో ఉన్నాడు. వాడు ఇక్కడ రవికుమార్ అనేవాడితోటి కాంటాక్ట్ చేసి వాడు వీడిని ఈ విధంగా చేయండి అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు. సో మనకు నిజంగా మాట్లాడుకున్నట్టయితే ఈ అఫెన్స్ వరకు అయితే రవికుమార్ ఇస్ ద మెయిన్ పర్సన్, వాడిని అరెస్ట్ చేశాము. వీడి పైనుండి ఇట్లా లీడ్ ఇచ్చి చేసేవాడు వాడు ఇంకా కంబోడియాలో ఉన్నాడు, వాడి గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం. ఇతను ఎవరు కరణ్ రాలేదు, కరణ్ అతను లేదు, కరణ్ రాలేదు. రవికుమార్ తమ్ముడు రవికుమారే, వాడు అరుణ్ కుమార్, వాళ్ళ తమ్ముడు రవికుమార్, వాడు అక్కడ ఉన్నాడు. వాడు 2 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం పోయి పట్టుకొని వచ్చాము. అది వీడు కూడా మన దాకా అక్కడే ఉన్నాడు. సో వీళ్ళ నలుగురు దరిదాపు మనం పట్టుకున్న వాళ్ళందరూ కూడా కంబోడియా నుంచి రీసెంట్గా వచ్చిన వాళ్ళే. మన ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు ఆ ట్రాక్ మిస్ కాకుండా లీడ్ మిస్ కాకుండా వర్క్ చేశారు కాబట్టి మనకు వాళ్ళు వచ్చిన వెంటనే తెలియడం ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ బస్ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పట్టుకొని రావడం జరిగింది. ఓకేనా? ఖచ్చితంగా. సో అందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా మనము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఎప్పుడు కూడా ఈ ముంబై సైబర్ క్రైమ్ అనో లేకపోతే సిబిఐ అనో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాం, మీది మనీ లాండరింగ్లో మీ నేమ్ ఉంది, లేకపోతే మీ పేరు మీద ఒక డ్రగ్స్ పార్సిల్ వచ్చింది, పాస్పోర్ట్స్ ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయని చెప్తే ఎవరు కూడా దయచేసి నమ్మద్దు. అండ్ ఇటువంటి అరెస్టు డిజిటల్ అరెస్టు సహజంగా జరగవు. అండ్ ఎస్పెషల్లీ సిబిఐ వాళ్ళు అసలు చేయరు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇటువంటి కాల్ వచ్చిన వెంటనే ఏదైనా అనుమానం ఉంటే మా డైల్ 100కైనా చేయండి, లేకపోతే 1930 ఉంటే 1930కైనా ఫ్లాగ్ చేయండి. చేసినప్పుడు ఏ కాల్స్ అయితే వస్తే మనం ఆ కాల్స్ని ఫ్లాగ్ చేయటం, వాటిని బ్లాక్ చేయటం, మనము దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తం అయ్యి 100కి వెంటనే కాల్ చేసినట్లయితే మనం దానికి ఏదో ఒకటి చెప్తాం. ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యి దాన్ని కేసు మనము వర్కౌట్ చేయడానికి సాధ్యపడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు డిజిటల్ అరెస్ట్ మీది మనీ లాండరింగ్లో మీ పేరుందంటే ఎవరు కూడా దయచేసి నమ్మద్దు. ఓకే, చలో, థ్యాంక్ యూ. కొంచెం ఓల్డ్ ఇదైపోయింది ఇప్పుడు లోన్ యాప్స్ మీద. ఎందుకంటే ఆ లోన్ యాప్స్ మీద అప్పుడు బాగా అగ్రెసివ్గా మనం క్యాంపెయినింగ్ కావచ్చు, దాని మీద క్రాక్ డౌన్ కావచ్చు, చాలా యాప్స్ స్టోర్స్ నుంచి డిలీట్ చేసాం. అప్పుడు కేసెస్ అయ్యి కొంతమంది పట్టుకోవడంతో కొంచెం ఆ లోన్ యాప్ యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా తగ్గింది. ఇప్పుడు ముఖ్యంగా ఇది బాగా నడుస్తుంది. ఇదొకటి, ఇంకొకటి మర్చిపోయాను. దీంతోపాటు స్టాక్ మార్కెట్లో మీకు డబ్బులు పెడితే విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ కూడా విపరీతంగా నడుస్తుంది. ఎవరు కూడా దయచేసి ఇట్లా పెట్టి ఇదిగోండి 2 రోజుల్లో మీకు ఇంత అవుతుంది అంత అవుతుంది అంటే దయచేసి నమ్మకండి. స్టాక్ మటుకు ఏదైతే లీగల్ ఉన్నాయో ఎంటిటీస్ వాటి నుంచే చూడండి తప్పితే ఎవరో దాని లింక్ పంపించారు చేస్తే మటుకు దయచేసి నమ్మకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.